నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901472. ఈ రన్ న్యూస్కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. 5 ఏళ్లలో ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పైగా భూమిలో ఆక్రమించుకున్న దిక్కుమాలిన దోపిడీకోరు పాలన సాగిన ఘనత పోయిన వైకాపా ప్రభుత్వానికే చెల్లుతుందని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పట్టె పగ్గాలు సాగిన వారి అవినీతి అక్రమాలు ఆధారాలతో బయటపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని, వాటితోనైనా వైకాపా అనుకొండలు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తోందని ఎద్దేవా చేశారు ఆయన. కూటమి ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. వైకాపా ప్రభుత్వం దారుణాలపై బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు జీవి. వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పేదలకు సెంటు ఇళ్ల స్థలాల పేరిటే 10,000 ఎకరాల వరకు అక్రమాలు జరిగాయంటే వైకాపా పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి గారు. జరిగినటువంటి ఈ హత్యను చూసి ప్రతి ఒక్కరు కూడా అది చూడాలంటే కూడా భయపడే విధంగా ఇలాంటి భయాన్ని కల్పించి కావాలని ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానాలు ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఆంజనేయులు గారు కానీ ఆయన అమ్మడు తిరిగే వాళ్ళు కానీ ఇది వాళ్ళ అమ్మ ఒకటే చెప్తుంది, కావాలని డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మరి మల్లికార్జునరావు అని వాళ్ళ అమ్మ డైరెక్ట్గా చెప్తా ఉంది. ఆ చనిపోయిన రషీద్ వాళ్ళ అమ్మ. ఆ రషీదు వాస్తవంగా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి వాటికి పాల్పడేవి కాదు. అది వినకొండ చరిత్రలో ఇదే మొట్టమొదటి ఘట్టం. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన ఒక్క నెల రోజుల్లోనే ఎంత అన్యాయానికి, అరాచకాలకి పరాకాష్ట. అయితే వీటన్నిటిని కూడా మన పెద్దలందరూ కూడా చెప్పారు. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. రేపు 10:30-11 మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధినేత వినుకొండ పట్టణ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ మైనార్టీ న్యాయశాఖ ముఖ్యమంత్రి వర్యులు ఫరూక్ అబ్దుల్లా మరియు నాయకులు. సంఘటన జరిగినాయంటే లాండ్ ఆర్డర్ గతం ఏ రకంగా ఉండేది మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దూరం ప్రోత్సహించిన వారు ఎవరు కూడా మీకు అందరూ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గత ప్రభుత్వంలోనే ప్రోత్సహించారు. అది ఆ ప్రభుత్వంలో అరికట్టింటే ఎవరు జరిగేది కాదు. మా సంఘటన కూడా జరిగి 4 నెలల క్రితం జరిగిన ఎన్నికలకు 2 నెలల ముందు. అప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఎవరు ఆడుకుంటారు. నదిబొడ్డున పట్టపగరు మధ్యాహ్నం 1:30 జరిగింది ఆ ఇన్సిడెంట్. మళ్ళీ ఇక్కడ అర్ధరాత్రి 8:30 పీర్ల పండుగ బాగా మా సోదరులు బాగా మంచి కార్యక్రమాలు చేసి బాగా సందడిగా చేసి పిల్లలు ఊరేగింపు చేసి బాగా సందడిగా ఉంటారు. ఆ మూడ్లో జరిగింది. దీనికి కారణం గత ప్రభుత్వం ప్రోత్సహించిన కార్యక్రమాలే. కాబట్టి ఇద్దరు తప్పు చేశారు. కాబట్టి ఈ తప్పు చేశారని మేము సమర్థించడంలే. మా పార్టీ వాడు ఇప్పుడు జరిగినాడు కాబట్టి ఆయన కూడా మంచివాడు కాదు.
వాళ్ళ చట్ట ప్రకారం అతని మీద కూడా ఎవరైతే చంపినాడో వాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అతన్ని కూడా ఇచ్చిన బాధ్యత చట్టపరంగా ప్రభుత్వానికి ఉందని చెప్పి మా ప్రభుత్వాన్ని కానీ మేము కాపాడడం ఎవరిని కూడా తప్పకుండా. తెలుగుదేశం పార్టీ బాధ్యత, చంద్రబాబు బాధ్యత, తెలుగుదేశం బాధ్యత అని చెప్పడం అనేది చేద్దాం పొరపాటు. ప్రభుత్వం మీద లా అండ్ ఆర్డర్ అయితే ముందు నుంచి కూడా కాపాడుకోవాలి. ఒక వర్గానికి ఒక పక్క ఒక పార్టీకి చేస్తే ఇక్కడ సంగతులు వస్తాయి. అవి మొదటి నుంచి అరికట్టడం ఏది. ఇప్పుడు నేను పోయింది సంఘటన కూడా అంతే. నది కొట్టుకుని ఒక మీకు తెలిసి 9 సంవత్సరాల అబ్బాయిని తెచ్చేసి చంపేసి సోదరుపోతే. హైదరాబాద్ నందు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, లీలావతి గారుల కోడ్ల సత్యకృష్ణ శ్రీమంత వేడుకల్లో పాల్గొన్న వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెల మల్లికార్జునరావు దంపతులు. వినుకొండలో దారుణ హత్య. వినుకొండ టౌన్ నడి రోడ్లో వైసీపీ నాయకుడు రషీద్ దారుణ హత్య ఘటన. వాళ్ళ గోండాయిజం, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళు మనుషుల్ని అమానుషంగా ఆ విధంగా నరకటం, ఆ నరకమని ప్రోత్సహించినటువంటి నాయకులకి కనీసం పాలన చేస్తున్నారే, ఆ పాలనలో ప్రజల్ని కనీసం మనుషులుగా కూడా చూడకుండా ఆ విధమైనటువంటి రాక్షసత్వాన్ని ఏ విధంగా మీకు తెలియపరచాలి? మీరు ఏ విధంగా నరమేధం చేస్తున్నారు? ఎవరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ జిలాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మళ్ళా ఏం చెప్తారంటే ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తారు. ఇలాంటి ఘాతకం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాల శోక సముద్రంలోకి తీసుకెళ్ళినటువంటి మీరు, ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పాలన చేస్తున్నారు. ఇదా మీ పాలన? ఇదా పార్ట్లుగా నరికి పక్కనేపటమా మీ పాలన? అతి పురాతనమైన కొండమెట్ల వద్ద చేస్తున్న తొలి ఏకాదశి పండుగ తిరునాళ మహోత్సవ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం 2వ రోజు కార్యక్రమాల్లో భాగంగా లోక్ కళ్యాణార్థం శాంతి శుద్ధి సుదర్శన నవగ్రహ హోమ కార్యక్రమాన్ని వేద పండితులతో ఆలయ సేవకులు జాజుల మల్లియాద్రి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగినవి. వినుకొండ పట్టణం సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని, రైతులందరికీ కూడా సాగర్ శ్రీశైలం డ్యాం నుండి కాలువలు నీళ్లు రావాలని ఈ రోజున సంకల్పం చేయడం జరిగింది. ఆ సందర్భంగా పాల్గొన్నటువంటి భక్త బృందం, ఆలయ సేవకులు జాజుల మల్లియాద్రి, బద్దిగ నరసింహారావు, ఆలయ అర్చకులు రాము వెంకటేశ్వర్లు, మహిళా భక్త బృందం, ఆశ్రమ నిర్మాణ దాతలు సామూహిక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబుని గౌరవప్రదంగా కలిసి నామినేట్ పదవి గురించి వినతి పత్రం అందజేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ 164 బూత్ ఇన్ఛార్జ్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి నవమీలాం. పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు మధ్య తాపీ మేస్త్రి ఉగ్గు శివ అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం స్వర్గస్థులైనారు. కావున పట్టణ కార్మిక సంఘం నాయకులు సండ్రపాటి సైదా, తోటి కార్మిక నాయకులు శివ మృతదేహానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. వినుకొండ మక్కెన నగర్ నందు ఈరోజు సాయంత్రం అంత్యక్రియల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు, పట్టణ తాపీ వర్కర్స్ యూనియన్ పెద్దలు సంద్రపాటి సైదా, గుర్రం యలమంద, బొట్టు సీను తదితరులు పాల్గొన్నారు.